ఏంటి ఇవాళ ఏం దోశ అని చూస్తున్నారా అండి? ఇవాళ అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ముల్లంగితో చేసిన దోశ అండి. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా వెరైటీగా ఉండే దోశ అండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే దోశ. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అయితే వేసుకుంటే మనకు త్వరగా అయితే కాలుతుందండి. చూడండి, దోశ అయితే క్రిస్పీగాను చాలా సాఫ్ట్గాను ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ చూసారా, ఇక్కడ దోశ అయితే రెడీ. దోశ, ముల్లంగి దోశ అలానే చికెన్తో చేశానండి. ఇవాళ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. ముల్లంగితో దోశ అయితే ఎలా చేసిద్దామో చూసిద్దాము. ఒక 2 ముల్లంగి తీసుకోవాలండి ఫస్ట్ అయితే. అలానే ఒక కప్పు రైసు, అలానే ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, జీలకర్ర, కొద్దిగా సాల్ట్. అంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ముల్లంగితో. చూడండి ఫ్రెండ్స్, ఒక బౌల్ ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఇందులో బియ్యం అయితే వేసేసి ఒక 2 సార్లు అయితే కడిగేసి పెట్టుకోవాలి. మనం మార్నింగ్ చేసుకుంటే లేచిన వెంటనే ఇలా నానబెట్టామనుకోండి, ఒక 1 అవర్ అన్న నానితే చాలు. చూడండి, ఇలా 2 సార్లు అయితే కడిగేసి మంచినీళ్ళు అయితే వేసేసి ఇలా ఒక 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి ఫస్ట్ బియ్యం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇది ముల్లంగి అయితే ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి మనము. ఇలా ఇదైతే తీసేసుకొని ఇక్కడంతా ఇలా గ్రేటర్తో అయితే ఇలా మొత్తం ఈ బీరకాయ తీసేది ఉంటుంది కదా, దీంతో మొత్తం అయితే ఇలా తీసేసుకోవాలి. ఇవైతే చిన్న ముక్కలుగా చేసుకోవాలండి ఫస్ట్ మనము. ఇలా దోశ వేశారంటే దోశలో మనకి ముల్లంగి అనేది తెలియదండి, అంత బాగుంటుంది దోశ కూడా. వాసన అనేది ఏముండదు. మనం మామూలుగా సాంబార్ కర్రీ చేస్తే కొద్దిగా ముల్లంగి వాసన అనేది తెలుస్తుంది. ఇక్కడ ఈ దోశలో అయితే మనకు ముల్లంగి వేసామన్నది కూడా తెలియదు అన్నమాట. చూసారా, ఇలా క్లీన్ చేసుకోవాలి, చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే అల్లం కూడా ఇలా చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బియ్యం అయితే బాగా నానయ్యి ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసుకోవడమే. ఇక్కడ ఈ వాటర్ అయితే చల్లేసుకొని మనం చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే రైస్ వేసుకోవాలి. మనమైతే ఒక కప్పు వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్నాక ఇందులోనే ఈ ముల్లంగి ముక్కలు, అల్లము, ముల్లంగి ముక్కలు, అలానే జీలకర్ర, తగినంత సాల్ట్, అలా ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేస్తే బాగుంటుందండి. కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని అయితే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఒక బౌల్లో అయితే వేసేసుకుందామండి. చూసారా, ఇలా మెత్తగా పట్టుకున్నామంటే మనకు దోశ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. చూడండి, కొద్దిగా వంట సోడా కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూసారా, దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. దోశ వేసుకోవడానికి అయితే దోశ పెనం అయితే పెట్టాను. ఇక్కడ వేడిగా అయితే ఉందండి. ఇక్కడ ఒక ఆనియన్తో ఇలా తిక్కామంటే మనకు విరిగిపోకుండా దోశలు ఈజీగా వస్తాయండి. చూడండి, ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుందాము. ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకునే దోశ అండి ఇదైతే. ముల్లంగి తినని పిల్లలు ఇలా చేసి పెట్టారంటే ఎంచక్కా తినేస్తారండి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే వేసేద్దాము. ఇలా మూత ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే బాగా రెడ్గా చూసారా. మనం ఏమి మెంతులు వేయలేదు, అటుకులు వేయలేదు. చూసారా, రెడ్గా చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే దోశ అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే రెడీ. ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే చూసారా. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు చట్నీయే కాకుండా ఇవాళ అయితే నేను చికెన్తో తిందామనేసి చికెన్ అయితే చేశానండి. ఇక్కడ ముల్లంగి దోశ అలానే చికెన్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ముల్లంగి దోశ చికెన్ అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.